ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నీకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చిందండి. డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదు. అలాగే మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందకి అనేది వెళ్ళిందండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ని సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. లాస్ట్ మూమెంట్ లో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. ఇది ప్రాపర్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కాదు, కానీ రీటైల్ ట్రేడర్స్ ఉన్న వాళ్ళు ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అనుకుని చాలా మంది ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉంటారు. అలాగే BTST కూడా తీసుకుపోయి ఉంటారు. అలాగే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ అందరూ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. కాబట్టి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ అందరు సెంటిమెంట్ అనేది బయింగ్ సైడ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ బయర్స్ స్టాప్ లాసెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ స్టాప్ లాసెస్ అనేవి నియర్ బై అవుతాయి కాబట్టి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ దీనికే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి డైరెక్షన్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ని బ్రేక్అవుట్ అనేది అయ్యింది, ఇక్కడ రీటెస్ట్ అయ్యింది కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది అని అనుకుంటారు. అలాగే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అనేది అయ్యింది, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా మంది బయింగ్ సైడ్ పొజిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ మీద నా ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయిందండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కిందికి వస్తుంది కానీ ప్రాపర్ గా ప్రీమియం అనేది పెరగట్లేదండి. మార్కెట్ లో 2 డేస్ నుంచి మార్కెట్ లో ప్రీమియం అనేది అసలు పెరగట్లేదు. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మన టార్గెట్ అనేది ఇచ్చిందండి, కానీ ఇక్కడ ప్రాపర్ గా ప్రీమియం అనేది పెరగలేదు. ఇక్కడ నేను కొంచెం ఎర్లీగానే ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇక్కడ ఏం లేదండి, మనము ఓన్లీ బయ్యర్ సైకాలజీ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. వాళ్ళని ట్రాప్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకున్నాము. ఇంకా మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళొచ్చు ఇక్కడ. కాబట్టి నేను ఇక్కడ కొంచెం వర్క్ ఉండి ఎర్లీగా ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.